రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. అబ్దుల్లాపూర్ మెట్, లష్కర్గూడలో గీత కార్మికుల సభకు హాజరయ్యారు. కాసేపట్లో కాటమయ్య రక్షణ కవచంను ప్రారంభించనున్నారు. గీత కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. తర్వాత గీత కార్మికులు తాడిచెట్టు ఎక్కుతూ పట్టు తప్పినా కింద పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సేఫ్టీ మోకులను పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడే హ్యాంగ్ అవుతారు సార్. ఇది మనకి 2500 kg వరకు ఇది ఆపుతుంది సార్. దీన్ని సీట్ హార్నెస్ అంటారు సార్. ఇది 3500 kg ఆపుతుంది సార్. ఇది మీద మెయిన్ లోడ్ దీని మీదనే ఉంటుంది. సో దీనివల్ల ఇది అంతా ఇంపార్టెంట్ సార్. ఈ మెటీరియల్ ఎక్కడ కూడా మోగుకి మనం అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది సార్. మీరు ఇక్కడే ఉన్నారు. ఒకసారి అంతే సార్. రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ అంటే వాళ్ళకు భయపడుతున్నారు, కంఫర్ట్ లేదని దీనిలోనే యాడ్ చేశారు. దీనికి ఒక్కసారి పర్మనెంట్ సార్. ఇది ఒక్కసారి యాడ్ చేసేస్తే ఇది మళ్ళీ వాళ్ళు తీసుకోవడం ఉండదు. కేవలం వాళ్ళు తాడి చెట్టు ఎక్కేటప్పుడు ఈ క్లాంప్కి ఇది తగిలించుకోవడమే. ఈ రోపు ఇది తగిలించుకొని మళ్ళీ మన గుయ్యి కింద పడిపోకుండా, గుయ్యి కాలు నుంచి చాలా యాక్సిడెంట్స్ అలాగే జరుగుతున్నాయి సార్. చాలామంది మోకున్నా కానీ గుయ్యి లేకపోతే కిందికి రాలేడు. అదే పెద్ద ప్రాబ్లం. సో గుయ్యి కూడా కింద పడిపోకుండా మనం ఈ స్ట్రాప్ అనేది గుయ్యి స్ట్రాప్ మన కాలుకు పెట్టేసుకుంటారు సార్. కాలుకు పెట్టేసుకోవడం వల్ల ఈ గుయ్యి అనేది జారిపోయినా కానీ మళ్ళీ తను కాలుతో తీసుకోగలుగుతాడు సార్. అట్లా చాలా మంది పైన ట్రయల్స్ చేసి ఇది అంతా ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది సార్. కనీసం 400 మందికి మా టీం అందరం కలిసి. ఎస్, అంటే చాలామంది అప్పుడు అంటే దీని వెనకాల ఒక స్టోరీ ఉంది సార్. అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక అతను చనిపోతే సో అక్కడ అట్లా ఇన్స్పైర్ అయ్యి ఇది చేసాం అన్నట్టు. మౌంటైనియర్స్. అవును సార్. ఎస్ సార్. ఎస్ సార్. కంప్లీట్ మౌంటైనరింగ్ గేర్ మొత్తం కూడా మనం దీనిపైన ఎలా అప్లై చేస్తే మనం వర్క్ చేయగలుగుతాం అనేది చేయగలిగాం సార్. ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేయించాం సార్. నెక్స్ట్ స్లైడ్లో ఐఐటి హైదరాబాద్ ఇది కూడా నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఈ రకంగా మౌంటైనరింగ్ దాన్ని చూసుకొని అది ఎట్లా ఆపుతుంది అనేది ఇక్కడ ఉంది సార్. క్లైంబింగ్ ఎట్లా ఉంది, ఫాల్ ఎట్లా అరెస్ట్ చేస్తుంది అనేది డిజైన్ ఉంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేసి దాని టెన్సైల్ స్ట్రెంత్ ఎంత, దాని బ్రేకింగ్ స్ట్రెంత్ ఎంత అంతా కూడా మోక్తో టెస్ట్ చేయించేసి దే హావ్ గివెన్ ఏ సర్టిఫికేట్. ఎస్, ఇట్ విల్ అరెస్ట్ ది ఫాల్ అని ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి అట్లా మొత్తం కలిపి దే హావ్ గివెన్ ఏ ఎఫెక్టివ్నెస్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఒక 200-300 మందితో టెస్ట్ చేయించాము మధ్యలో రకరకాల టైంలో. సో దాని తర్వాతనే ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత ఈ టెస్ట్ కమ్ సార్. నౌ యూ కెన్ సీ ది రెగ్యులర్ డెమోస్ లైవ్. ఎస్ సార్. అవసరం లేదు. అవసరం లేదు, తీసుకో మొత్తం. చెక్ స్లోగా చేయి. నువ్వు టెన్షన్ ఏం లేదు, నువ్వు చెప్పింది వింటారు. నువ్వు తొందరపడద్దు. మధ్యలో వర్డ్స్ మిస్ అవుతాయి. టెన్షన్ పడకు. ఇది ఇద్దాం సార్. ఇది ఇచ్చేస్తాం. షీల్డ్ నువ్వు ఇది తీసుకో. ఆన్లైన్ ఉంది. మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు తప్పితే మిగతా వాళ్ళందరూ మీరు ఉండండి. మిగతా వాళ్ళందరూ సార్కి ఇప్పుడు
ఒకరు పట్టుకోండి. ఎందుకు ఇంతమంది? మీ టీం అంతా ఇక్కడ ఉన్నట్టు మిగతా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్గూడలో గీత కార్మికుల సభకు హాజరయ్యారు. కాసేపట్లో కాటమయ్య రక్షణ కవచంను ప్రారంభించనున్నారు. గీత కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. తర్వాత గీత కార్మికులు తాటి చెట్టు ఎక్కుతూ పట్టి తప్పున కింద పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సేఫ్టీ మోకులను పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. మంత్రులు, అధికారులు గీత కార్మికులతో కలిసి ఈత మొక్కలను నాటారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్వకాలం నుంచి గీత కార్మికులు ఒకే విధమైన మోకు, ముత్తాదును ఉపయోగిస్తున్నారు. వాటితో తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు జారితే కింద పడి ప్రాణాలు కోల్పోవడమో, కాళ్లు, చేతులు, నడుములు విరిగి మంచానికే పరిమితమయ్యేవారు. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టాడీ కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం సూచనల మేరకు పలు ఏజెన్సీలు సేఫ్టీ మోకులను రూపొందించాయి. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేట్ సంస్థ తయారు చేసిన సేఫ్టీ మోకును పనితీరును అధికారులు ప్రాక్టికల్ గా పరిశీలించారు. పనితీరు, సేఫ్టీ బాగుండడంతో వాటిని ఫైనల్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఈ సేఫ్టీ మోక్ కిట్లో మొత్తం 6 పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ ఉంటాయి. ప్రస్తుతం వాడే మోకుకు అదనంగా ఈ బలమైన రోప్ను బిగిస్తారు. అలాగే గీత కార్మికుల నడుముకు ఉండే ముస్తాదుతో పాటు చుట్టూ బెల్ట్ బిగిస్తారు. తాడి చెట్టు ఎక్కేటప్పుడు మోకుకు ఉండే సేఫ్టీ రోప్ను వారి నడుముకు ధరించి బెల్టుకు బిగిస్తారు. దీంతో తాడి చెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారినా కింద పడకుండా ఆపేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులందరికీ ఉచితంగా ఈ సేఫ్టీ మోకుల పంపిణీ చేయనుంది రాష్ట్ర సర్కార్. ఎన్నో ట్రైల్ గౌడ్ సాబ్, ఏం పేరు నీ పేరు? రంగయ్య. కరెక్ట్గానే ఉందా? అంతా మంచిగా ఉందా? సమస్య ఏం లేదు కదా? ఇప్పుడు ఆ గుయ్యి పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా. మోకు ఇదంతా సరిగ్గా ఉంది కదా? లేకపోతే పొన్నం సార్ చెప్పిండని రిస్క్ ఏం చేస్తలేవు కదా? అదే అంటున్నా, నేను చెప్పిన పొన్నం సార్ చెప్పిన రిస్క్ చేయకు. కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉందని చెప్పు. మంచిగానే ఉందా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అట్లా గుయ్యి పోయిందంటే మళ్ళీ పెట్టుకోవాలంటే ఎట్లా? మళ్ళీ పెట్టుకొని పైకి ఎక్కండి. అన్న గుయ్యి పెట్టుకోండి అన్న. మళ్ళీ నేను చూస్తాను. ఓకే.
ఎంతో 2-3 నిమిషాలలో మళ్ళీ సెట్ చేసుకోవచ్చా? ఓకే. ఇది ఒక 1000 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం సార్ ఈ ఎఫర్ట్ జరిగింది. 1000 ఏళ్ల పాటు ఎక్కే విధానం మారలేదు. ఫస్ట్ టైం వి హావ్ మేడ్ దిస్. సరే దిగండి అన్న మీ అందరూ. సార్ ఇది ఎన్నో ప్రయోగాల తర్వాత గౌడన్నలు ఎన్నో చెప్తే వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి పాతదానికి కొత్తదానికి ఏం తేడా లేకుండానే రక్షణ ఎక్కువ వచ్చింది, అంతేనా? సేమ్ ఉంది కానీ మనకు సేఫ్టీ ఎక్కువ వచ్చింది. ఓకే ఓకే మంచి. అదే అదే అదే. ఏం గౌడ్ సాబ్ ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు? ఆడా లాస్ట్ ఆయన పేరు, ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన పేరేంటి? గౌడ్ సాబ్ నీ టీ షర్ట్ బాగుంది. లక్ష్మయ్య. 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 లక్ష్మేనా? మంచిది మంచిది లక్ష్మయ్య, సంతోషం. చెప్పు నీ పేరు ఏం పేరు? లక్ష్మయ్య సార్. నీ పేరు లక్ష్మి. ఆ ఎల్లో టీ షర్ట్ ఆయన పేరు ఏం పేరు? కృష్ణ. అక్కడక్కడ ఆ కొనకున్నాడు చూడు, పసుపు 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 పచ్చ ఉంది కదా. అవసరం లేదు, ఈయననే చెప్పమని ఏముంది, ఆయనకేమవుతుంది ఏమవుతుంది. సరే సరే మంచి. రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు? రోజు ఎన్ని చెట్లు ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు? 15 చెట్లు గీస్తావా? పొద్దుగాల ఎన్ని, సాయంత్రం ఎన్ని? 15. ఆహా బార్ 10. ఎంత వస్తుంది 15 చెట్ల కళ్ళు? ఎన్ని లీటర్లు వస్తుంది? ఎన్ని లీటర్లు వస్తుంది 15 చెట్ల? 40-45. కళ్ళు ఎంత, నీళ్ళు ఎంత? 45లా? అంతేనా? గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే? అమ్మ హుషారు అయినరు అయితే. సార్ ఇప్పుడు 20 లీటర్లు అవుతుంది సార్. పొద్దున 15 చెట్లు ఎక్కాలి, నైటు 15 చెట్లు ఎక్కాలి సార్. అయితే అంటే రెండు సార్లు ఎక్కాలి సార్. వల్ల 3 టైమ్స్ ఎక్కాలి సార్. ఓహో అట్లా. అయితే రోజుకో ఎంత? 1000 మిగులుతుందా సార్? రోజుకో 1000 మిగులుతుందా? 1000 అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు, లేకపోతే ఏం రావు సార్. ఒక్కో రోజు ఏం రావు, ఒక్కో రోజు వచ్చేది. మళ్ళీ అట్లయితే కష్టంగా దిల్లేట నడుస్తుంది. ఇక కష్టం అంటే ఇక కుల విద్య పని చేసుకోవాలి కదా సార్. మాకేం ఆధారం లేదు కదా సార్. ఊర్లో బెల్ట్ షాపుల దెబ్బ మీ మీద ఏమన్నా ఉందా? ఏం సార్? ఊర్లలో బెల్ట్ షాపులు వచ్చినాయి కదా, అవి ఏమన్నా మన లేవు సార్. లేవు సార్. మన మీద ఏమో ప్రభావం ఏం లేదు. ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు సార్. ఓకే అదే అట్లా లేదా? మంచి. అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో. లేవు సార్. తీస్తలేవు? ఇప్పుడు మా ఊర్లో బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేవు సార్. మంచి పని అయింది, బెల్ట్ షాప్ లేనందుకు మేలైంది. ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా. అవును సార్. కాదు? వాస్తవం. అందుకే అంటున్నాయి, రాకుంటే చూసుకోరు. అవును సార్. ఓకే మంచి. ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా? సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్. మా చాలా ఇబ్బంది. ఇవి పని తప్ప వేరే పని రాదు సార్ మాకు. అవును. మేము ఏం చేస్తే బాగుంటుంది? మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్. మీరే. అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించినాం, మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని. సార్ను కూడా నిన్ననే కలిసినాం సార్. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చినాం. ఒక్క మదన్ ఒక్కడే ఖాళీగా ఉండి, ఇంకా మదన్నకు ఒకరిని చేస్తే మళ్ళీ అందరినీ కలిపి. అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్? ఇప్పుడు 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉండదు సార్. మళ్ళీ జనవరి వచ్చే వరకు, ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్. జూన్ నుంచి వానాకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్. ఇక అయితే మాకు ఈ పంద వానాకాలం కళ్ళు రాదా? మనం కళ్ళు గీయమా? రాదు సార్ కళ్ళు. రాదు. అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా? ఈత చెట్టు కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది ఈత చెట్టు చలికాలంలో. ఇప్పుడు తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా? ఇక లేదు సార్. ఇంకేముంది, ఏది లేదు సార్. మళ్ళీ ఎట్లా మళ్ళీ 6 నెలలు ఎట్లా నడపాలి? ఏం చేద్దామని? ఏం చేస్తే బాగుంటుంది సార్? మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్.
మీరే ఏదన్నా పెద్దలు ఏదన్నా మరి నువ్వు ఏదన్నా చెప్పాలి కదా, నువ్వు నీ అనుభవంతో నీకు ఇది చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది. మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోగానే మర్చిపోతాం మేము. నిన్న అడిగితేగా నన్ను సార్, నిన్న చెప్తేగా నాకు చెప్పినా సార్ మరి చెప్పు సార్, పెద్ద సార్ వచ్చినాక నేను చెప్పినా నువ్వు చెప్పవా? ఏగా సార్ ఏం లేదు, ఒకటేమో వనం పెంచాలనేది, చెట్లు పెంచాలి విరివిగా. దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు, వాటితోటి మళ్ళీ రీయూజ్ మనకు ప్రాఫిట్ వస్తలేదు. నీవు పెట్టడం వల్ల ఫారెస్ట్ సురేఖకు వచ్చిందా మరి ఈసారి వన మహోత్సవాలు పెట్టారు, అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బాగానే ఉంటుంది కదా, ప్రాఫిట్ వస్తుంది. మట్టం అట్లా పెట్టచ్చు. ఇప్పుడు రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాటుతురు కదా, అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాటుతురు కదా, దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది, ఉపయోగం ఉంటుంది కదా. సార్ ఎవరు వచ్చారు అధికారులు? మన నమస్తే సార్, జనరల్ శ్రీధర్, అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడిచ్చి నాకు చెప్పు. అంటే ఇప్పుడు ఏదే ఇక్కడ ఈ చాలా పని చేస్తుంది సార్. నా పేరు సురుకిష్టయ్య. కిష్టయ్య చెప్పు. ఈ చాలా మంచిగా పని చేస్తుంది సార్. ఈ పాస్ అయినాయి, పర్వాలేదు. మా పాస్ అయినాయా? పాస్ మార్కులు వేసినావా సార్? పాస్ మార్కులు వేసినావా? దానికి మంచిగానే సార్, పాస్ అయింది. ఓకే ఓకే. మాకు బండ్లు లేవు సార్, బండ్లు కావాలి. మోపెడ్ బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి, పోనీకి ఇబ్బంది అవుతుంది సార్, బండ్లు కావాలి. మాకు చెట్టు పెట్టుకుంటాం, కొని ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి సార్, చెట్టు పెట్టుకుంటాం, మేము చెట్టు నాటుకుంటాం. ఓకే ఓకే తప్పకుండా. అలాంటి చెట్లు అందరూ పట్టదారు అన్ని చెట్లు వీకేస్తారు సార్. అన్ని ప్లాట్లలో మొత్తం బీకేస్తారు, చెట్లు లేకుండా అయినాయి. రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ. రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు. అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు. రోడ్లు వెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా. ప్లాంటేషన్ ఎక్కువ అయితే కలిసి గెలిచి స్కోప్ కూడా ఉండదు సార్. గతంలో అప్పుడు కోటి వరాలల్లో మోపెడ్లు ఇచ్చారు కాదు వెనకటికి. వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడన్నలకు. ఓకే ఓకే మంచి 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 లక్ష్మి. నిన్న ఈగలు పెద్ద ఈగలు ఎమ్మడి పడితే సారు ఆ తాడినిక్కలు దబ్బా దిగినా కానీ ఇది మంచి పని చేసింది. నిన్న అంటే పైకెక్కినప్పుడు నిన్న తేనె తట్టెలుగా వడ్డా కూడా తొందర దిగడానికి పనికొచ్చింది. ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము. మాకు నేను పైకెక్కుతుంటే 2 పాములు ఉన్నాయంటే నిన్న అట్లా. అంటే మంచిది తప్పకుండా సార్. మోపాడ్ ఒకటి, ఈ చెట్లు పెట్టేది 2వది, తర్వాత మరి వీళ్ళకి ఏమన్నా దావతాన్ని ఇచ్చారా? కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా? సార్ ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమరు విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసాక అంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు ఇప్పుడు మరి నీరావి కొన్ని వచ్చినాయి. దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాపులు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి. సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టుంటే మనం ఏమైనా చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా హైవేల పక్కన దీంట్లలో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా. నమస్కారం సార్. సీఎం సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ సీఎం సార్. నా పేరు చెప్పు స్వామి. నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్. గౌడ్ సాబ్ చెప్పు. ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంచాలు చెట్లన్నీ వీకేస్తారు సార్. అయితే ఈ చెట్లు తక్కువైపోతున్నాయి. ఇవి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది. ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఇట్లా ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని. అవునా? దానికి మాకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి అలా చెట్లు పెట్టుకొని మేము అలా ఎక్కుంటాం. ఒకటి చెట్లు దూరం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏమైనా బైక్ అరేంజ్మెంట్ మీరు ఏమైనా చేస్తే మీ దయదలిసి ఏమైనా చేయండి సార్. మాకు ఏదో మరి దాని మీద ఆలోచన చేద్దాం. పిల్లల్ని బాగా చదివి దీంట్లో 2 పరిష్కారాలు ఉన్నాయి. సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్దోళ్ళని చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది. రెండోది ఏదన్నా బిజినెస్ పరంగా ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే మన ప్రతిపాదన మంత్రి గారికి కూడా చెప్తాను నేను.
దాని ఏదైనా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం. ఓకే. మూడోది ఇప్పుడు కొత్తగా రోడ్లు బాగా వేస్తున్నాం, రోడ్లు కానీ వనాలు పెంచేది కానీ. మిగతా చెట్లతో పాటు ఈ చెట్లు కూడా పెంచేటట్టు దాన్ని ఏందో ఒకసారి నేను చూసి దాని మీద ఏం చేయాలనో వనాలు పెంచేటట్టు చూద్దాం. ఒకవేళ ప్రభుత్వం భూమి అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఇవ్వాలంటే భూములు అడ్డగోలుగా ధరలు పెరిగినాయి, ఉన్న భూములని అక్కడిక్కడ పోతున్నాయి. కాకపోతే ఏంటంటే రోడ్ల పక్కన ఎక్కడెక్కడైతే లేఅవుట్లు వస్తే ఈ చెట్లు వేపించేది ఏందో దాని ఏదైనా ఒక పద్ధతి చేద్దాం. సరేనా? ఓకే సార్. ఓకే నరసింహగౌడ్, రైట్. మంచి సంతోషం. వాళ్ళకి ఇది కనిపెట్టిన వాళ్ళకైతే దావత్ ఇచ్చుతోలు రే. ఇక్కడ మైక్